తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. మరో 3 టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వెస్ట్ జోన్, నార్త్ జోన్ ఎస్ఐలతో పాటు ఓ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు బృందం 3ని విచారిస్తున్నారు. అటు చెంచల్గూడ జైల్లో ఉన్న అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు బంజారాహిల్స్ పిఎస్ లో విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రాఘవేంద్ర, దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతోంది? ట్యాపింగ్ కేసులో కీలకమైన విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. నిన్న రాధాకృష్ణరావును, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకృష్ణరావును అరెస్ట్ చేసిన పరిస్థితి. గట్టుమల్లును సిఐగా, ఆయన కింద పనిచేసిన సిఐని గట్టుమల్లును విచారణ చేసినంతకు నోటీసులు ఇచ్చి పంపించిన పరిస్థితి ఉంది. ఈ కేసులో మరో 3 టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళ కింద పనిచేసిన అధికారులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతి చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్ష అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది. 5 రోజుల పాటు వీళ్ళను న్యాయవాది సమక్షంలో ఇద్దరిని విచారించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే భుజంగరావు, తిరుపతికి సంబంధించి ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం భుజంగరావు, తిరుపతన్న స్టేట్మెంట్ కీలకంగా ఉండనున్నట్టు తెలుస్తుంది. వీరిచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు, విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూసిన పరిస్థితుంది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు అరెస్టు తర్వాత మిగతా వారిపై దృష్టి పెట్టిన అధికారులు విదేశాలకు వెళ్ళినట్టు భావించిన కొంతమంది అధికారులకు ఇప్పటికే నికౌట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి. రాధాకృష్ణరావు ఇంటికి మొన్న పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రణీత్ రావుకు, రాధాకృష్ణరావుకు ఇచ్చిన ఆదేశాలు పై పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో ఎక్కడెక్కడ ఆపరేషన్ చేపట్టారు, అవాలా లావాదేవీలు క్రమంలో ఏ విధంగా జరిగింది, వ్యాపారులను బెదిరించి అక్రమంగా డబ్బు సంపాదించిన ఆరోపణలపై గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. రాధాకృష్ణరావు, గట్టుమల్లును పోలీసులు విచారించిన క్రమంలో బేగం బజార్ లో కొందరు వ్యాపారులను అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అప్పట్లో టాస్క్ ఫోర్స్ తరచుగా బేగం బజార్ లోనే సోదాలు నిర్వహించేది. ఆ ప్రాంతంలో గంజాయి, అవాలా దందాల్లో ప్రమేయం ఉన్న వ్యాపార సంస్థలపై దాడులు చేశారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు టాస్క్ ఫోర్స్ అధికారులతో రిలేషన్ ఏర్పడిందనే ప్రచారం లేకపోలేదు. రాధాకృష్ణరావు, గట్టుమల్లును విచారించిన విషయం బయటకి రాగానే ఈ వ్యాపారులు అజ్ఞాతంకు వెళ్ళినట్టు తెలుస్తుంది. తర్వాత రాధాకృష్ణరావు, గట్టుమల్లు బాధితులు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో సుదీర్ఘకాలంగా పనిచేసిన రాధాకృష్ణరావుతో పాటు 5 టీంలపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన మల్కాజ్గిరి ఏసీబీగా ఉన్న సమయంలో ఒక కాంగ్రెస్ నాయకునికి ఆత్మహత్యకు కారణమయ్యాన అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఆ విచారణ తర్వాత ఆ కేసు నుండి బయటపడ్డాడు. ఉద్యోగ విరమణ తర్వాత 2 విడతలుగా ఆయన ఓఎస్డీగా కొనసాగడం వెంట అప్పటి పెద్దల ఆశీస్సులు ఉన్నాయని వార్తలు లేకపోలేదు. అయితే శాసనసభ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో రాధాకృష్ణరావు అప్పటి కమిషనర్ సందీప్ షాండిల ఎన్నికల కమిషనర్ కు ప్రత్యేక నివేదిక పంపడంతో ఆయనను టాస్క్ ఫోర్స్ బాధల నుంచి తప్పించారనేది ప్రభుత్వం మారడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి మరో 3 అధికారులతో కలిసి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వివరించినట్టు తెలుస్తుంది. దాదాపుగా ఇంకా ప్రవీణ్ రావు డ్రైవర్ ను కూడా ఇదంతో ప్రవీణ్ రావుతో పనిచేసినట్టు తెలుస్తుంది. ఆ కానిస్టేబుల్ సైతం అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ 4వ తేదీన ఎస్ఐబి ఆర్డిస్కులు ధ్వంసం చేయడంతో పాటు మూసీ నది, వికారాబాద్ అడవుల్లో పారవేయంగా వీరి ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతి 5 రోజుల పాటు పోలీసు కస్టడీ ఇచ్చిన పరిస్థితి. మరి కాసేపట్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం, వాళ్ళను విచారించే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో లంచ్ తర్వాత రాధాకృష్ణరావును కొంపల్లిలోని జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. రేచల్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.